రైట్ ఇక తిరుపతిలో పద్మావతి పార్క్ వద్ద ఉన్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమైందని ఎంతో బాధాకరమైందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళకు షుగర్ లెవెల్స్ తగ్గిపోయి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్కు తరలించేందుకు గేట్ తెరిచారని, అయితే టోకెన్లు ఇస్తున్నారని భావించిన భక్తులు ఒక్కసారిగా గేట్ల మీద పడ్డారని, అందుకే తొక్కిసలాట జరిగిందని మంత్రి వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఈరోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అనేక విషయాలపై కూడా చర్చించారు. వీటిలో ముఖ్యంగా కూడా నిన్న తిరుపతిలోని పద్మావతి పార్కులో జరిగిన ఘటన చాలా బాధాకరమని తెలియజేసిన మంత్రి, ఎవరైతే చనిపోయారో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే ఎవరైతే తీవ్రంగా గాయాలు పాలయ్యారో వాళ్ళకి 2 కుటుంబాలకు సంబంధించి 5 లక్షల చొప్పున వాళ్ళకి కూడా నష్టపరిహారం చేశాము. అలాగే ముఖ్యంగా 33 మంది పాక్షికంగా గాయాలు పాలైన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకు కూడా చెల్లించడం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా ఏదైతే విశాఖపట్నంలో నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పర్యటనలో ఉండగానే ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే కూడా ముఖ్యమంత్రి చాలా ఆందోళన చెందారు. వెంటనే కూడా ముఖ్యంగా హోంశాఖ మంత్రి కావచ్చు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, ఇలా 4 శాఖల మంత్రులు కూడా వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకుని తిరుపతికి చేరుకుని క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలి, అలాగే జరిగిన ఘటనపై ప్రాథమికంగా విచారణ చేయమని మమ్మల్ని పంపించారు. మేమందరం వెళ్ళి వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందేలా చేసాం. అలాగే ఈ ఘటనకు ఎలా జరిగిందని కూడా మేము ఆరా తీయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నాయుడు మీటింగ్లో విశాఖపట్నంలోని నరేంద్ర మోదీతో కలిసి ప్రధానమంత్రి ఉన్న తర్వాత వెంటనే కూడా అమరావతికి రావడం, మరుసటి రోజు పొద్దున కల్లా నేరుగా తిరుపతికి చేరుకోవడం, మధ్యాహ్నం 2 గంటల నుంచి బాధితులందరితో సుమారుగా 1.5 గంట సేపు కూడా మాట్లాడారు. అందరినీ కూడా వారిని అడిగి ఎలా జరిగిందని వివరాలు కూడా తెలుసుకొని ఈ ఘటనకు బాధ్యులకు సంబంధించి 2 డిఎస్పీలని వెంటనే కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరొక ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి ఎస్పీని కావచ్చు, అలాగే టీటీడీ జేఈఓని కావచ్చు, అలాగే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కావచ్చు, వీళ్ళు ముగ్గురిని కూడా వెంటనే కూడా బదిలీ చేయడం జరిగింది. జరిగిన ఘటనపై అందరం కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాం, చాలా బాధాకరం చెందాం. కానీ ఇలాంటి ఘటనపై కూడా ప్రతిపక్షాలు చాలా బురద చల్లుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే వైసీపీ ప్రధానంగా ప్రతిపక్షంలో ఉందో జగన్మోహన్ రెడ్డి ఈ సమ్మేళనం కూడా నెయ్యిపై మాట్లాడుతున్నారు, కల్తీ నెయ్యిపై సంబంధించి మాట్లాడుతున్నారు. అలాగే ఇలా ప్రతిపక్షాలు చిన్న విషయాలు కూడా రాద్ధాంతం చేస్తున్నాయని మాట్లాడుతూనే గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, అసలు సనాతన ధర్మం హిందూ ధర్మం ఎక్కడైనా కాపాడిందా, గుడులు దేవాలయాలకి ఏమైనా సహాయం చేసిందా అని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 1500 ఆలయాలకు సంబంధించి గతంలో ఇస్తున్న ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన 5,000ని 10,000 చేసాం, ఆలయ దూపదీప నైవేద్యాలకి అమౌంట్ని పెంచాం. ఇలాగే కూడా ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే 10,000ని 15,000 చేసాం. అలాగే ఎవరైనా వేదం చదువుకునే పిల్లలందరూ కూడా 3,000గా డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా అన్ని రకాలకు కూడా తమ కూటమి ప్రభుత్వంలో ఇటు సనాతన ధర్మం, హైందవ ధర్మం, అలాగే హిందూ ధర్మం మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాం. కాబట్టి ప్రతిపక్షాలకి తమ మీద మాట్లాడే హక్కు లేదంటూ తీవ్ర స్థాయిలో ఆనం రామనాయుడు మండిపడ్డారు. ఇదే సమయంలో కూడా ఈ ముక్కోటికి సంబంధించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ తిరుపతిలో జరిగిన ఘటనను మళ్ళీ ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చూస్తాం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా వేశామని చెప్పి మంత్రి ఆనం రామనాయుడు అయితే చెప్పడం జరిగింది. మొత్తం సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఇటు రాబోయే కాలంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నాం, ఇవన్నీ కూడా మంత్రి ఆనం రామనాయుడు అయితే మీడియా సమావేశంలో తెలియజెప్పిన పరిస్థితి ఉంది.